హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాసెసర్స్ గురించి అయితే తెలుసుకుందాం. మనం ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఎటువంటి ప్రాసెసర్స్ అయితే యూస్ చేస్తామో వాటి గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫస్ట్ ఎంబెడెడ్ సిస్టంలో ప్రాసెసర్ అంటే ఏంటి, వాటిలో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఆ ప్రాసెసర్ వల్ల యూజ్ ఏంటి అనే విషయాన్ని అయితే చెప్తాను చూడండి. ఈ ప్రాసెసర్ అనేది ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం కంప్యూటర్లో తీసుకున్నట్లయితే సిపియు అనేది బ్రెయిన్ లెక్క అనమాట. అంటే సిపియు లేకపోతే కంప్యూటర్ సిస్టమ్ వర్క్ కాదు. కంప్యూటర్ సిస్టమ్ వర్క్ కావడానికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఏమన్నా ప్రాసెసింగ్ చేయాలంటే ఆ ప్రాసెసింగ్స్ అన్నీ చేసేది సిపియు అనమాట. అదేవిధంగా మన ఎంబెడెడ్ సిస్టమ్స్కి వచ్చేసరికి ఎంబెడెడ్ సిస్టంలో కూడా ఒక ప్రాసెసర్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఎంబెడెడ్ సిస్టమ్ చేసే పని అంటే ఏదైతే ప్రాసెసింగ్ చేయాలో ఆ వర్క్ అంతా ఈ ప్రాసెసరే చూసుకుంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మన దగ్గర ఒక క్యాలిక్యులేటర్ అనే ఎంబెడెడ్ సిస్టమ్ ఉందనుకోండి. ఓకే, క్యాలిక్యులేటర్ ఎంబెడెడ్ సిస్టమ్ అనుకోండి. దీంట్లో మనం ఏం చేస్తాం, అడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి చేస్తాం కదా. సపోజ్ 2ని 3ని యాడ్ చేయాలనుకోండి, 2ని 3ని, అప్పుడు ఎంత వస్తుంది 5. ఇలాగా మనకి అవుట్పుట్ ఇవ్వాలంటే 2, 3 యాడ్ చేసి అవుట్పుట్ ఇవ్వాలంటే ఇంటర్నల్గా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట, ఒక ప్రాసెసర్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఈ 2ని 3ని ఇన్పుట్స్గా తీసుకొని ఈ రెండింటి మీద ఒక ఆపరేషన్ చేస్తుంది. ఆపరేషన్ ఏంది, అడిషన్ అని ఆపరేషన్ చేసి రిజల్టెంట్గా 5 అనేది అయితే ఇస్తుంది అనమాట. అంటే ఇది కొంచెం ప్రాసెస్ చేసింది కదా, ఇలా ప్రాసెస్ చేసేదాన్ని ప్రాసెసర్ అంటాం అనమాట. ఎక్కువ మన ఎంబెడెడ్ సిస్టంలో ఈ ప్రాసెసర్స్ ఇన్పుట్స్ అనేది సెన్సార్స్ నుంచి వస్తాయన్నమాట. ఓకే, అండ్ అవుట్పుట్ అనేది డిస్ప్లే డివైస్ మీద అయితే మనం డిస్ప్లే చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ప్రాసెసర్ అంటే ఏందో డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ ప్రాసెసర్ టేక్స్ రెస్పాన్స్ ఫ్రమ్ సెన్సార్ ఇన్ డిజిటల్ ఫామ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ దిస్ రెస్పాన్స్ టు ప్రొడ్యూస్ అవుట్పుట్ ఇన్ రియల్ టైమ్ ప్రాసెసింగ్ ఎన్విరాన్మెంట్. అంటే ఎక్కువ మన రియల్ టైమ్ సిస్టంలో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్లో అయితే మనకి కీప్యాడ్ ఉంటుంది అనమాట. ఈ కీప్యాడ్ని ప్రెస్ చేసినప్పుడు ఒక ఇంటరప్ట్ అనేది జనరేట్ అయ్యి ఆ ప్రాసెసర్కి ఇంటరప్ట్గా వెళ్ళదు అనమాట. అప్పుడు ఆ ప్రాసెసర్ ఆ ఇంటరప్ట్ని ప్రాసెసింగ్ చేస్తే మనకి ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ అనేది ఆ పర్టికులర్ వర్క్ అనేది కంప్లీట్ అవుద్ది అనమాట. అలాగే ఎక్కువ రియల్ టైంలో మనం ప్రాసెసర్ యొక్క ఇన్పుట్గా సెన్సార్ యూజ్ చేస్తాం. ఈ సెన్సారు ఏదైనా ఇన్పుట్ చేంజ్ని అబ్జర్వ్ చేసి ఆ చేంజ్ని ప్రాసెసర్కి ఇన్పుట్గా ఇచ్చినట్లయితే అప్పుడు ఆ ప్రాసెసర్ అనేది ఆ ఇన్పుట్ మీద వర్క్ చేసి కరస్పాండింగ్ అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుంది. ఇక్కడ నేను ఒక బోర్డు ఇచ్చున్నాను చూడండి, ఎంబెడెడ్ సిస్టమ్ సర్క్యూట్ బోర్డ్. ఇలాంటి బోర్డ్స్ మెయిన్గా మనకు ఎంబెడెడ్ సిస్టంలో ఉంటాయన్నమాట. ఈ బోర్డులో ప్రాసెసర్లు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒక చిప్ లాగా ఉంది కదా, అదే అనమాట మెయిన్ ప్రాసెసర్. ఇంకొకటి కూడా ఉంది చూడండి, ఇవి సపోర్టింగ్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్లు ఏమేమి చేస్తాయంటే ఇది ఒక ఆడియో చిప్ అనమాట. ఇదొక ఆడియో చిప్ అంటే ఇది మొత్తం ఒక సర్క్యూట్ బోర్డు, ఆడియో సర్క్యూట్ బోర్డు. ఈ ప్రాసెసర్స్ అనేది ఏం చేస్తాయంటే మనకి ఇన్కమింగ్ ఆడియో మీద పర్టికులర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి దానికి మనకి ఎటువంటి ఆడియో అవుట్పుట్గా కావాలో అటువంటి ఆడియోగా మార్చి అవుట్పుట్ పోర్ట్కి అయితే పంపిస్తుంది అనమాట. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట ఎంబెడెడ్ ప్రాసెసర్లో. ఫస్ట్ ప్రాసెసర్లో ఇన్సైడ్ ఏమేమి ఉంటాయి అంటే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ప్రాసెసర్ అంటే ఏంటి, ప్రాసెసింగ్ చేస్తుంది, ఇన్పుట్స్ ఏమిస్తే దాని మీద ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది అని చెప్పుకున్నాం. అయితే ప్రాసెసర్ లోపల ఈ పని చేయను ఏమేమి యూనిట్స్ ఉంటాయి. ప్రాసెసర్ లోపల మెయిన్గా కంట్రోల్ యూనిట్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ యూనిట్, అంటే ప్రాసెసర్ అనేది మెయిన్గా 2 యూనిట్స్తో ఉంటుంది అనమాట, కంట్రోల్ యూనిట్ ఆర్ ఎగ్జిక్యూషన్ యూనిట్. ఈ ఎగ్జిక్యూషన్ యూనిట్లో మెయిన్గా ఏఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అనేది ఉంటుంది అనమాట. దీని గురించి మనం చెప్పుకుందాం. ఫస్ట్ కంట్రోల్ యూనిట్, ఆ పేరులోనే ఉంది, ఇది ఎంటైర్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి. అంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అనేది ఫ్లోలో వెళ్తూ ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఒక ప్రాసెసర్ ఎలా వర్క్ అవుద్ది, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వర్క్ అవుద్ది అనమాట. అర్థమవుతుంది కదా, కొన్ని ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఈ ప్రాసెసర్ అనేది వర్క్ అవుద్ది. ఇలా వర్క్ అయ్యేటప్పుడు అంటే వర్క్ అవ్వడానికి మనకి ఒక కంట్రోల్ అనేది కావాలి. ఇది ఏం చేస్తుంది, ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సపోజ్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏదైనా ఇంటరప్ట్ వస్తే దేన్ని ఫస్ట్ ప్రాసెస్ చేయాలి, ఇటువంటి అన్ని కంట్రోలింగ్ ఫంక్షనాలిటీస్ని చూసుకోను ఒక యూనిట్ ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ యూనిట్ అంటాం అనమాట. దీని డెఫినేషన్ చూద్దాం. దిస్ యూనిట్ ఇన్ ప్రాసెసర్ పర్ఫార్మ్డ్ ది ప్రోగ్రామ్ ఫ్లో కంట్రోల్ ఆపరేషన్ ఇన్సైడ్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్. అంటే
ఎంబెడెడ్ సిస్టంలో ప్రోగ్రామ్ కంట్రోల్ ఎలా జరగాలో ఈ కంట్రోల్ యూనిట్ అయితే చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్, ది కంట్రోల్ యూనిట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ ఫెచ్చింగ్ యూనిట్ ఫర్ ఫెచ్చింగ్ ది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ స్టోర్డ్ ఇన్ ది మెమరీ. ఫెచ్చింగ్ అంటే ఈజ్ నథింగ్ బట్ రీడింగ్ అనమాట. రీడింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మనము ఒక డేటా మెమరీలో ఒక పర్టికులర్ డేటాని మనం ప్రాసెసర్కి తీసుకున్నట్లయితే దాన్ని రీడింగ్ అంటాం. అదే ఒక ప్రోగ్రామ్ మెమరీలో పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ని మన ప్రాసెసర్కి తీసుకున్నట్లయితే దాన్ని ఫెచ్చింగ్ అంటాం. ఫెచ్చింగు రీడింగు ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయి, కానీ డిఫరెంట్. డేటాని తీసుకుంటే రీడింగ్ అవుద్ది, ఇన్స్ట్రక్షన్ని ప్రోగ్రాంలో ఉండే ఇన్స్ట్రక్షన్ని ఈ మన CPU కానీ తీసుకుంటే దాన్ని ఫెచ్చింగ్ అన్నది. అంటే ఈ కంట్రోల్ యూనిట్ అనేది ఫెచ్చింగ్లో కూడా ఉపయోగపడుద్ది అనమాట. నెక్స్ట్, ఎగ్జిక్యూషన్ యూనిట్కి వచ్చేయండి. ఈ ఎగ్జిక్యూషన్ యూనిట్ మెయిన్గా మన ఇన్స్ట్రక్షన్ని ఆర్ మన ప్రాసెసర్ యొక్క ఆపరేషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో ALU ఉంటుంది అనమాట, అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ లాజికల్ యూనిట్ అంటే ఏంటంటే ఇది మెయిన్గా మనకి అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ చేయను. అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే తెలుసు ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. లాజికల్ ఆపరేషన్ అంటే లాజికల్ ఎండ్, లాజికల్ ఆరు, లాజికల్ ఎక్స్ఆరు ఇలాగా అనమాట. అంటే ఈ రెండు ఆపరేషన్స్ మెయిన్గా అర్థమెటిక్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్ చేయను మనకి ఎగ్జిక్యూషన్ యూనిట్ ఉంటుంది. ఇక్కడ చూడండి దీని డెఫినేషను. దిస్ యూనిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ది వేరియస్ టాస్క్ ఇన్సైడ్ ఎ ప్రాసెసర్. ఇట్ ఈస్ మెయిన్లీ కంప్రైజెస్ ఆఫ్ arithmetic and logical unit, and it also include a circuit that executes the instruction sets used to perform program control operation inside a processor. అంటే దీంట్లో మెయిన్గా ALU ఉంటుంది. ఈ ALU అనేది మనకి అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ చేస్తుందని ఎక్కడైతే చెప్పుందనమాట. నెక్స్ట్, మనకి ఎన్ని రకాల ప్రాసెసర్లు ఉన్నాయి అంటే ఎంబెడెడ్ సిస్టంలో ఎన్ని రకాల ప్రాసెసర్ని మనం యూస్ చేస్తున్నాం అని ఇక్కడ చూస్తాం. టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎంబెడెడ్ సిస్టంలో ఎన్ని రకాల ప్రాసెసర్ని యూస్ చేస్తున్నాం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జనరల్ పర్పస్ ప్రాసెసర్. గుర్తుపెట్టుకోండి, జనరల్ పర్పస్ ప్రాసెసర్. ఇది ఎంబెడెడ్ సిస్టమ్ కాడికి మనం ఎక్కువ జనరల్ పర్పస్ కంప్యూటర్స్లో అయితే ఎక్కువ చూస్తుంటాం అనమాట. కొన్ని ఎంబెడెడ్ సిస్టంలో ఈ జనరల్ పర్పస్ ప్రాసెసర్ ఉంటుంది, బట్ ఎక్కువగా అయితే జనరల్ కంప్యూటర్లో ఆర్ మన స్మార్ట్ మొబైల్ ఫోన్స్లో అయితే ఈ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెసర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి ఏ టాస్క్నైనా ఎగ్జిక్యూట్ చేయగలం అనమాట. అంటే వీటికి స్పెసిఫిక్గా ఇదే చేస్తుంది అని లేదనమాట. అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఫిక్స్డ్ కాదు, ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇట్ కెన్ పర్ఫామ్ ఆర్ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ ఎనీ ఇన్స్ట్రక్షన్. ఓకే, అర్థమవుతుందా? అంటే ఇవి జనరల్ పర్పస్ టాస్క్స్ అన్నిటిని పర్ఫామ్ చేయగలుగుతుంది, లైక్ మన స్మార్ట్ ఫోన్ ఆర్ సిస్టమ్ లాగా అనమాట, PC లాగా. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రో ప్రాసెసర్. ఈ మైక్రో ప్రాసెసర్ని మనం ఎక్కువగా ఈ ఎంబెడెడ్ సిస్టంలో అయితే యూస్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ 8051 మైక్రో ప్రాసెసర్, 8086 మైక్రో ప్రాసెసర్, ఓకే, ఆర్ 8085 మైక్రో ప్రాసెసర్. ఇవి వచ్చేసి బేసిక్ మైక్రో ప్రాసెసర్స్ అనమాట. ఈ 16 బిట్ ప్రాసెసర్స్, 8 బిట్ ప్రాసెసర్, 32 బిట్ ప్రాసెసర్ అంటే మనం ప్రాసెసింగ్ చేసే స్పీడ్ని బట్టి ఆర్ మనం యూస్ చేసే అప్లికేషన్స్ని బట్టి ఈ మైక్రో ప్రాసెసర్ అనేవి యూస్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మైక్రో కంట్రోలర్. ఇది మెయిన్గా ఎక్కువ మనం ఎంబెడెడ్ సిస్టంలో యూజ్ చేసేది ఎక్కువ మైక్రో కంట్రోలర్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఎంబెడెడ్ సిస్టమ్ అనేది సాఫ్ట్వేర్ పరంగాను హార్డ్వేర్ పరంగాను ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి. ఓకే, ఎంబెడెడ్ సిస్టంలో సాఫ్ట్వేర్ ఫిక్స్డ్గా ఉంటుంది, హార్డ్వేర్ ఫిక్స్డ్గా ఉంటుంది. అదే మైక్రో కంట్రోలర్ చూసినట్టయితే మైక్రో కంట్రోలర్ కూడా మనకి హార్డ్వేర్ అనేది ఆల్రెడీ ఇన్బుల్ట్ అయిపోయి సాఫ్ట్వేర్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే దీనికి అర్థమైంది, మైక్రో కంట్రోలర్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్కి బాగా అయితే ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసరికి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్. ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ అనేది మెయిన్గా మనం ఆడియో అప్లికేషన్స్ ఆర్ వీడియో అప్లికేషన్స్ ఆర్ ఇంకా చెప్పాలంటే ఎప్పుడైనా మీరు ఒక సిగ్నల్ ప్రాసెసింగ్ వర్క్ చేయాలంటే అప్పుడు మీ ఎంబెడెడ్ సిస్టంలో ఖచ్చితంగా డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ అయితే ఉండాలి. ఈ మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్ కూడా వర్క్ చేస్తాయి, కానీ ఈ DSP అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అర్థమవుతుందా? సిగ్నల్ ప్రాసెసింగ్ చేయాలంటే ఎక్కువ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుంది. వాటిలో ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ చాలా ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా ఉంటుంది. ఎక్కువ ఈ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ని కానీ, ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ని కానీ ఇలాంటి సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ బాగా ఉపయోగపడుద్ది. ఇవి ఎక్కువ మనం ఆడియో అండ్ వీడియో అప్లికేషన్స్లో అయితే చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ పర్పస్ ఎంబెడెడ్ ప్రాసెసర్.
ఈ సింగిల్ పర్పస్ ఎంబెడెడ్ ప్రాసెసర్ ఎంత నథింగ్ బట్ ఒక మైక్రో కంట్రోలర్ అనమాట. ఈ మైక్రో కంట్రోలర్ ఎందుకంటే సపోజ్ మీరు ఒక ఎంబెడెడ్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, లైక్ నార్మల్ క్యాలిక్యులేటర్. ఆ నార్మల్ క్యాలిక్యులేటర్ దేనికి ఉపయోగపడుద్ది? జస్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్కే ఉపయోగపడుద్ది. అంటే ఆ పర్పస్కే, ఇంకా ఏ పర్పస్కి మనం ఉపయోగించలేము. ఇటువంటి చిన్న చిన్న అప్లికేషన్స్లో మనం ఈ సింగిల్ పర్పస్ ఎంబెడెడ్ ప్రాసెసర్స్ అయితే యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సిస్టమ్ ఆన్ చిప్. సిస్టమ్ ఆన్ చిప్ ఇక్కడ పేరులోనే ఉందో చూడండి. అంటే ఎంటైర్ సిస్టమ్ని ఒక చిప్లో డిజైన్ చేసేస్తారనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్ ఇది ఒక చిప్ అనుకోండి. దీంట్లోనే CPU ఉంటుంది, దీంట్లోనే మెమరీ ఉంటుంది, దీంట్లోనే కోడ్ మెమరీ ఉంటుంది, డేటా మెమరీ ఉంటుంది, మళ్ళీ దీంట్లోనే పెరిఫెరల్స్ ఉంటాయి, దీంట్లోనే టైమర్స్ ఉంటుంది. అంటే మనకి ఒక సిస్టంలో ఉండే అన్ని పార్ట్స్ ఒకే ఒక చిప్లో ఇంక్లూడ్ చేసినట్లయితే దాన్నే సిస్టమ్ ఆన్ చిప్ అంటాం అనమాట. ఇది చాలా కంపాటబుల్ అనమాట. అంటే చాలా చిన్న చిప్లోనే మనకి ఎంటైర్ సిస్టమ్ ఫంక్షనాలిటీ అనేది లభిస్తుంటుంది అనమాట. దీన్ని సిస్టమ్ ఆన్ చిప్ అంటాం అనమాట. నెక్స్ట్ వీడియో నుంచి ఈ మైక్రో ప్రాసెసర్స్ ఆర్ ఎంబెడెడ్ సిస్టమ్ ప్రాసెసర్లో 6 టైప్స్ ఉన్నాయి కదా, ఈ 6 టైప్స్లో 1 by 1 క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. నేను డిస్క్రిప్షన్లో నా మెయిల్ మరియు నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే డైరెక్ట్గా మెయిల్ చేయొచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.